హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈటీఎఫ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఈటీఎఫ్స్ అంటే ఏంటి, వీటిలో మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయవచ్చు, ఈటీఎఫ్ సంబంధించినటువంటి మరి కంపెనీస్ ఏముంటాయి, సెక్టార్స్ ఏముంటాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ముఖ్యంగా ఈటీఎఫ్స్ అంటే ఏంటి అని చూసినట్లయితే మనకు ఏదైతే మనం ఒక ఇండివిజువల్ స్టాక్స్ కొంటామో, ఓకే, ఏదైనా ఒక స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనేటువంటి స్టాక్ మనం కొంటున్నాం. ఓకే, సో అదేవిధంగా ఈ స్టాక్స్ ఇలాంటి రిలయన్స్ కావచ్చు, ఇతరత్ర కంపెనీలు కావచ్చు, ఇవన్నీ స్టాక్స్ అన్నీ కలిపి ఒకే చోట ఉండేటువంటి, అంటే ఒకే చోట ఉండేటువంటి స్టాక్స్ యొక్క గ్రూప్స్నే మనము ఈటీఎఫ్స్ అంటాము. అంటే చాలా స్టాక్స్ అన్నీ కలిపి కూడా ఒక ఈటీఎఫ్ అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో ఈటీఎఫ్ అనేది కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఆ ఈటీఎఫ్ వాళ్ళు మేనేజ్ చేసేటువంటి. అయితే ఇది వచ్చేసి ఏంటంటే మనం డైరెక్ట్ కొనవచ్చు, అమ్మవచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్లా కాకుండా, మ్యూచువల్ ఫండ్ అంటేనేమో మనం డైరెక్ట్ కొనలేము, అమ్మలేము, జస్ట్ మనం అందులో ఇన్వెస్ట్ చేస్తాము. అందులో ఎన్ఏవి అనేది మనకు ఉంటుంది. తర్వాత దానికి సంబంధించి ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు, తర్వాత మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఆపరేటర్ ఉంటారు, వాళ్ళంతా కూడా ఒక టీం ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈటీఎఫ్ ఏంటంటే మనం డైరెక్ట్గా కొనవచ్చు, అమ్మవచ్చు. అంటే ఒకే స్టాక్లో కాకుండా మల్టిపుల్ స్టాక్స్లలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈటీఎఫ్స్ అనేవి చాలా బెస్ట్ అనమాట. ఓకే, సో లాంగ్ టైంలో కూడా మంచి రిటర్న్స్ అయితే మనకి ఈటీఎఫ్స్ ఇస్తూ ఉంటాయి. సో దాన్ని కూడా ఒకసారి చూడవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు షేర్ మార్కెట్ అనేటువంటి బ్రోకర్ యాప్. సో దీంట్లో వచ్చేసి మనకు 31 మార్చ్ వరకు కూడా 0 బ్రోకరేజ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈటీఎఫ్ చూడండి, ఒకసారి ఓపెన్ చేస్తాను. సో ఇది ఈటీఎఫ్స్ అంటే దీన్ని అబ్రివేషన్ ప్రకారం చూస్తే మనకు ఇది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఓకే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఈటీఎఫ్లలో మనకు రకరకాల ఈటీఎఫ్స్ ఉంటాయండి. సో ఇందులో మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈటీఎఫ్ మనం చూసుకున్నట్లయితే, సో గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంటుంది, తర్వాత ఈక్విటీ ఇండెక్స్ ఈటీఎఫ్స్ ఉంటాయి, తర్వాత సెక్టార్ బేస్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, గ్లోబల్ ఈటీఎఫ్స్ ఉంటాయి, డెబ్ట్ ఈటీఎఫ్స్ ఉంటాయి, ఫ్యాక్టర్ బేస్డ్ ఈటీఎఫ్స్, ఇట్లా చాలా రకాల ఈటీఎఫ్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈటీఎఫ్ అనేది, ఓకే, ఇది నిప్పాన్ ఇండియా వాళ్ళ యొక్క ఈటీఎఫ్ అండి. ఇది వచ్చేసి నిఫ్టీ 50 అని చెప్పేసి ఈటీఎఫ్ యొక్క పేరు అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇందులో ఏంటంటే ఈ ఈటీఎఫ్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే నిఫ్టీలో ఉన్నటువంటి ఆ 50 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లే. ఓకే, సో అట్లా మనము చూసుకోవచ్చు అనమాట. అంటే ఒకే కంపెనీలో కాకుండా మల్టిపుల్ కంపెనీస్లలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే 252 రన్ అవుతుందన్నమాట. సో అది ప్రజెంట్ వాల్యూ. ఈ 252 అనేది 50 కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు. సో దీన్ని చూసినట్లయితే దాదాపు లాస్ట్ 5 ఇయర్స్లో దీని యొక్క రిటర్న్స్ అనేవి 146% వచ్చింది. సో 100కు 146 రూపీస్ అనేది గెయిన్ చేయడం జరిగింది. 1 లక్ష రూపాయలు పెడితే మనకు 1,40,000 అదనంగా, అంటే టోటల్ 2,46,000 మనకు ఒక 5 ఇయర్స్లో ఇవి మనకు రిటర్న్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇట్లా మనకు ఇవి ఈటీఎఫ్స్ సంబంధించినటువంటి రిటర్న్స్ అండి. ఓకే, తర్వాత ఈ ఈటీఎఫ్కి సంబంధించి మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు సెక్టార్స్ అండ్ థీమ్స్ కనిపిస్తున్నాయి. సో సెక్టార్స్ ఇంతకుముందు చెప్పినట్లుగా సెక్టార్స్, ఈ నిప్పాన్ ఇండియా వాళ్ళ ఈటీఎఫ్ ఇది బ్యాంక్ బీస్ అని చెప్పేసి, అంటే ఒక బ్యాంకులో కాకుండా మల్టిపుల్ బ్యాంక్స్లలో మనము దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ని చేయవచ్చు అనమాట. అంటే బ్యాంక్ ఈటీఎఫ్ అని కొట్టేస్తే మనకు సెర్చ్లో కూడా కొట్టినా కానీ మనకు ఈజీగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇట్లా నిప్పాన్ వాళ్ళది మనకు నిఫ్టీ ఫార్మా ఈటీఎఫ్ అని చెప్పేసి కదా. అంటే ఇదన్నీ కూడా ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మా కంపెనీస్లో అన్నిట్లలో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, నిఫ్టీకి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీస్, సో స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇట్లాంటి ఈటీఎఫ్లు మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈటీఎఫ్ అంటే ఏంటి అనేది. సో ఇది సెక్టార్ వైజ్ అనమాట. సో ఇట్లా మనకు చాలా నిఫ్టీ ఫైనాన్స్ సర్వీస్, సో ఫైనాన్స్ సర్వీస్ సంబంధించినటువంటి ఈటీఎఫ్స్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ ఫండ్ మేనేజ్ చేసేవాళ్ళు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు అనమాట. సో ఈ విధంగా మనం ఈటీఎఫ్లను చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈటీఎఫ్ను కొనాలి అంటే ఎలా ఒకసారి చూద్దాం. సో అది కొనే ముందు మళ్ళీ ఒకసారి మీకు ఈ సెక్టార్ వైజ్, సో ఇది ఈక్విటీ ఇండెక్స్ వైజ్ మనకు నిఫ్టీ 50 అట్లా మిడ్ క్యాప్ అవ్వచ్చు, నిఫ్టీ 100 అవ్వచ్చు, నిఫ్టీ 500 అవ్వచ్చు, సో BSE 500 అవ్వచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇండెక్స్ పరంగా మనం చూసుకోవచ్చు, ఇండిసెస్. ఓకే, తర్వాత
దీంతో పాటుగా మనకు ఇందులో గోల్డ్ సిల్వర్ సంబంధించిన ఈటీఎఫ్లు ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు చాలా ఇప్పుడు గోల్డ్ అనేది చాలా ఎక్కువ రన్ అవుతుంది. సో గోల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా కొనకుండా ఈటీఎఫ్లలో కొనవచ్చు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకు జిఎస్టీ ఛార్జెస్ అట్లాంటివన్నీ కూడా మనకు ఇంకా ఏదైతే మనకు విఏ ఛార్జెస్ తరుగుదల ఇట్లాంటివన్నీ కూడా ఏవి ఉన్నాయన్నమాట. మళ్ళీ మనం ఎప్పుడైనా కానీ అమ్ముకోవచ్చు అనమాట. సో గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది, సిల్వర్ ఈటీఎఫ్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లా మనం ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి. దీంతో పాటుగా మనకు గ్లోబల్ ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. గ్లోబల్ అంటే మనకు ఇతర దేశాలలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ అనేది చేయవచ్చు అనమాట. సో ఈటీఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా చేయవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు నాస్డాక్ అంటే ఈ మోతీలాల్ ఓస్వాల్ వల్ల నాస్డాక్ అనమాట. ఈ నాస్డాక్ అంటే ఏంటి, మనకు ఇది ఒకటి మనకు అమెరికాకు చెందినటువంటి సో కంపెనీస్లలో ఈటీఎఫ్ ఉంటుంది. ఇది అంటే అమెరికాకు చెందినటువంటి కంపెనీలలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో ఈ నాస్డాక్ 100 ఈటీఎఫ్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. సో ఇది గ్లోబల్ అనమాట. తర్వాత హ్యాంగ్ సెంగ్ అని చెప్పేసి చైనా మార్కెట్ కావచ్చు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతర మార్కెట్లు చాలా ఇక్కడ మనకైతే కనిపిస్తున్నాయి. సో కొన్ని మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈ బ్రోకరేజ్ యాప్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి గ్లోబల్ ఈటీఎఫ్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇట్లా ఈ విధంగా మనము ఈటీఎఫ్స్లను చూజ్ చేసుకోవచ్చు అండి. సరే, ఒక ఈటీఎఫ్ మనం ఇక్కడ కొని చూద్దాం ఒకసారి. ఈటీఎఫ్ నిఫ్టీ బ్యాంక్. సో దీనిపైన బై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఒక ఈటీఎఫ్ కావాలంటే ఒక ఈటీఎఫ్ కూడా మనం కొనవచ్చు అనమాట. సో దీని ప్రజెంట్ రేట్ ఎంత ఉంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, 495 రూపీస్. సో 496 రూపీస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది మనకు ఒక ఈటీఎఫ్ కొనవచ్చు, ఒకటి కాకుండా ఎక్కువ కూడా మనం కొనుగోలు అనేది చేయవచ్చు. 100 ఈటీఎఫ్స్. ఓకే, 49,000. ఇది బై. ఇందులో మనకు డే ఉంటుంది, ఇంట్రాడే ఉంటుంది. సో డే అయితేనేమో మనకు డెలివరీ ఉంటుంది, ఇంట్రాడే ఉంటుంది. డెలివరీ అంటే మనం వీటిని మనము హోల్డ్ చేయవచ్చు అనమాట. మోర్ దాన్ వన్ డే కంటే ఎక్కువ రోజులు మనం హోల్డ్ చేయవచ్చు. ఇంట్రాడే అంటే అదే రోజు మనకు విత్ ఇన్ ద మార్కెట్ 15 మినిట్స్ బిఫోరే మనకు ఇంట్రాడే నుంచి వెళ్ళి ఎగ్జిట్ అవుతాం అనమాట. మనం ఎగ్జిట్ కావచ్చు, లేదంటే బ్రోకర్ యాప్ వాళ్ళే మనకు ఎగ్జిట్ ఆటోమేటిక్గా చేసేస్తారు. సో ఇది మనకు ఈటీఎఫ్ ఎలా కొనాలి, ఈటీఎఫ్ సంబంధించినటువంటి పూర్తి అంశాలు అయితే మీకు తెలియజేయడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఈటీఎఫ్ అనేది మల్టిపుల్ స్టాక్స్ను కలిపి ఒకే చోట మనం బై చేయడము, కొంత అమౌంట్తో వేరియస్ స్టాక్స్లలో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ను ఎక్స్పాండ్ చేయడం, అంటే అన్ని స్టాక్స్లలో కూడా ఉంచే విధంగా చూడమన్నమాట మన అమౌంట్. ఓకే, సో అది ఈటీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఇది మనకు ఈటీఎఫ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మరొక అంశంతో మేము ఉంటాను. థ్యాంక్ యూ.